See the next one, multiplication by n statement. If z transform of f of n is equal to f of z, then z transform of n f of n is equal to minus z d by dz of f of z. Okay. Next, proof. By definition, we know that z transform of f of n is equal to sigma n is equal to 0 to infinity f of n z power minus n as usual. Now, what do we need here? We need z transform of n into f of n. So, in place of function, you write n into f of n on both sides. We get z transform of n into f of n is equal to sigma n is equal to 0 to infinity n f of n z power minus n. This LHS we need, so don't change this LHS, just to concentrate on RHS. Now this z power minus n can be written as z power minus n minus 1 plus 1 అని అర్థం అమ్మ. మైనస్ ఎన్కి మైనస్ 1 ప్లస్ 1 చేసామని, ప్లస్ 1 చేసామంటే జెడ్ పవర్ 1. ఇది చూడండి, జెడ్ పవర్ 1 ఇంటూ జెడ్ పవర్ మైనస్ ఎన్ మైనస్ 1 అంటే జెడ్ పవర్ 1 జెడ్ పవర్ మైనస్ ఎన్ క్యాన్సిల్ పోయి ఓన్లీ జెడ్ పవర్ మైనస్ ఎన్ మాత్రమే ఉంటుంది. ఓకే, నౌ ఇన్ ప్లేస్ ఆఫ్ జెడ్ పవర్ మైనస్ ఎన్ you write z into z power minus n minus 1. z power minus n minus 1 ఇక్కడ పెట్టాము. outside of the summation you write z. what about minus symbol? here n into f of n కదా, n into f of n, n into f of n into z term. మనం ఏం రాసాం, f of n రాసి దాని పక్కన ఇంటూ n రాసాం, కాకపోతే మైనస్ n రాసాము. ఇంకో మైనస్ ముందు రాస్తే మైనస్ ఇంటూ మైనస్ అంటే nని మైనస్ n మైనస్ ఇంటూ మైనస్ n అని రాసామని అర్థం. ఒక మైనస్ బయట రాసాం, ఒక మైనస్ లోపల రాసాం. నవ్ యూ అబ్జర్వ్ మా, దిస్ కెన్ రిటర్న్ ఇన్ దిస్ ఫార్మ్. ఇఫ్ జెడ్ పవర్ మైనస్ ఎన్, వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ జెడ్ పవర్ మైనస్ ఎన్? డెరివేటివ్ ఆఫ్ జెడ్ పవర్ మైనస్ ఎన్ ఈజ్ మైనస్ ఎన్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ ఎన్ మైనస్ 1. ఇన్ ప్లేస్ ఆఫ్ మైనస్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్ మైనస్ 1, యూ రైట్ d by dz ఆఫ్ జెడ్ పవర్ మైనస్ ఎన్. ఓకే, d by dz ఆఫ్ జెడ్ పవర్ మైనస్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ టర్మ్స్ మాత్రమే డిఫరెన్సియేషన్ చేసాము. ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎన్ అలాగే రాసాం సమ్మేషన్ లోపల. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ మైనస్ జెడ్, ఈ డెరివేటివ్ బయట రాసేసేయండి, సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ జెడ్ పవర్ ఎన్. వాట్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్? ఇట్ ఈస్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్. ఓకే, జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్. నా ఫైనలీ వి గెట్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ జెడ్ డి బై dz ఆఫ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్. వాట్ ఈస్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్? It can be written as f of z. Now this is equal to minus z d by dz of f of z. So what is the conclusion? This LHS z transform of, therefore z transform of n f of n is equal to minus z into d by dz of f of z. Now we see a problem which is, if f of z is equal to 5z square plus 3z plus 12 by z minus 1 whole power 4. Then find the values of f of 2 and f of 3. Okay ma, we have given f of z value. Already we have given f of z, means z of f, z transform of f of n function ఇచ్చేసారు, f of z ఇచ్చేసారు. Then find values of f of 2 and f of 3. It means here we use the ఇనిషియల్ వాల్యూ థీరం. అక్కడ ఒక ఫార్ములాస్ రాస్తున్నామమ్మా. వాట్ ఈస్ ద ఎఫ్ ఆఫ్ జెడ్? 5z స్క్వేర్, ఇట్ ఈస్ గివన్ 5z స్క్వేర్ ప్లస్ 3z ప్లస్ 12 బై z మైనస్ 1 హోల్ పవర్ 4. ఓకే మా, ఐఎమ్ టేకింగ్ ద హైయెస్ట్ పవర్ ఫ్రమ్ న్యూమరేటర్. వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్? z స్క్వేర్. ఆఫ్టర్ టేకింగ్ z స్క్వేర్, వాట్ యు గెట్? 5 ప్లస్, ఇక్కడ జెడ్ స్క్వేర్ లేదమ్మా, జెడ్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తాం అంటే డివైడ్ చేయాలి అని అర్థం. ఓకే, జెడ్ స్క్వేర్ తీసేశారు అంటే మల్టిప్లికేషన్ అని అర్థం, డివైడ్ చేయాలి. ఒక జెడ్ స్క్వేర్ తీసేస్తే, జెడ్ స్క్వేర్ లేదు ఇక్కడ, ఇంటూ జెడ్ పవర్ మైనస్ 1 చేయండి సరిపోయిలా. జెడ్ స్క్వేర్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ 1 ఈజ్ జెడ్ ప్లస్ 12. ఇక్కడ అసలు జెడ్ స్క్వేరే లేదు, కామన్ తీశారు అంటే జెడ్ పవర్ మైనస్ 2తో మల్టిప్లై చేస్తే సేమ్ మీకు జెడ్ స్క్వేర్ జెడ్ పవర్ మైనస్ 2 క్యాన్సిల్ చేసి 12 ఉంటుంది. Similarly, from denominator, you let highest power. What is the highest power here? Okay, ma. Bring z outside. Z into 1 minus 1 by z whole power 4. అంటే z power 4 into 1 minus z inverse. దీనిలోంచి z తీయండి అమ్మా, పెద్ద బ్రాకెట్ తీసుకోండి, z కామన్ తీయండి.
Now in place of z power minus 4, it can be written as z power minus 4 is equal to z into 1 minus z inverse multiply z minus 1 అవుతుంది whole power 4 can be written as z power 4 into 1 minus z inverse power 4. అదే మనం రాసాం. Now in numerator we have z square into something, in denominator z power 4 into something. It can be written as z square by z power 4 means 1 by z square into remaining value 5 plus 3 z inverse plus 12 z power minus 4 1 minus z inverse power 4, which is f of z. Okay, to finding these values we rewrite f of z like this. This is f of z. By initial value theorem we have f of 0 is equal to limit z tends to 0 f of z. Limit z tends to 0 f of z. In place of f of z you write 1 by z square and so on. Okay, it can be written as, in place of z you put infinity, 1 by infinity means 0 into something is 0, totally the value is 0. Okay, the next value f of 1, limit z tends to infinity, z f of z minus f of 0 is equal to limit z tends to infinity z into f of z, this is f of z, 1 by z square and so on, minus f of 0. What is f of 0? This one, minus 0. కాబట్టి వేయలేదన్నమాట. నౌ యూ సీ హియర్ జెడ్ ఈ జెడ్ స్క్వేర్లో ఒక జెడ్ క్యాన్సిల్ అయిందమ్మా. ఇంకేం మిగిలింది? 1 by z ఉంది. 1 by z ఉంది, జెడ్ ప్లస్ ఇన్ఫినిటీ పెడితే 1 by infinity మీన్స్ 0. 0 into some value is equal to 0. Totally we get f of 1 is also 0. Here we see ma, f of 1 find out చేయాలంటే we need f of 0 value. Similarly f of 2 find out చేయాలి, next value f of 2 find out చేయాలంటే we need f of 0 and f of 1. That's why we find these values. Actually we don't ask f of 0 f of 1 values. f of 0 f of 1 కనుక్కోమని అడగలేదమ్మా. కానీ మనకి f of 2 కావాలి అంటే we need f of 0 f of 1. So we start with f of 0 and f of 1. Now for f of 2 this is the formula. Substitute limit z tends to infinity z square into f of z means the function this one into f of z into 5 plus and so on minus f of 0. f of 0 is 0 ante minus 0. f of 1 into some value, f of 1 is also 0, 0 into some value 0. Totally these two terms 0. Now we have only z square into this term. Cancel z square into z square. What you get? Only numerator and denominator. Now z inverse. What is z inverse ma? Z inverse means 1 by z. 5 plus 3 by z plus 12 by z. What you get? 1 by z means if z tends to infinity, 3 by z is 3 by infinity means 0. Similarly 12 into 0. Here also 1 minus z inverse means 0, 1 by z, 1 by infinity 0. Now what is the remaining? Z square cancel pote we have 5 plus 0 plus 0 by 1 minus 0, which is equal to, this value is 5 minus 0 minus 0, which is 5. Now we see the next one. What is that one? F of 3. F of 3 is limit z tends to infinity z cube, f of z minus f of 0 minus f of 1 z inverse minus f of 2 z power minus 2. Substitute f of z and f of 0 0, f of 1 0 and f of 2 is 5 substitute cheyalama. It can be written as z cube into f of z means this one minus 0 minus 0 minus 5 by z square. Now it can be written as now let LCM we get this value from this one z cube 5 z square and so on. Elaborated this z minus 1 whole power 4, we get these terms z square into this z cube. Here it is z square into, from this one z power 4 తీసేస్తే 1 minus z inverse వస్తుందమ్మ మళ్ళీ. Here you get from all these terms you get z as common factor, you write it. Next z cube common తీయండి, you get now you see here 5 z power 4 5 z power 4 cancel, you get 20 z cube plus 3 z cube 23 z cube and so on ma, simplification. Then you write here z cube is common, here z cube is common తీద్దాం. After common z cube, okay ma, z cube z power 6 cancel,